నమస్కారం అండి. నేను డాక్టర్ మొవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్‌ని. మే 9వ తారీఖు 2024 సంవత్సరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అలాగే దానిలో ఐసీఎంఆర్‌లో ఇది భాగం ఎన్ఐఎన్. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. మన భారతదేశంలో ఈ వైద్యం సంబంధించినటువంటి రంగం సంబంధించినటువంటి ఫండింగు, రీసెర్చ్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసే బాడీ ఐసీఎంఆర్. దానిలో ఒక భాగం ఈ ఎన్ఐఎన్. వీళ్ళు ఇప్పుడు దాకా ఇలాంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలే. సో వాళ్ళు చేసేదే న్యూట్రిషన్ మీద రీసెర్చ్. అది నేషనల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ అనేటటువంటి ఒక 148 పేజీల పీడిఎఫ్ వాళ్ళు ఇంటర్నెట్లో రిలీజ్ చేశారు. అంటే భారతదేశంలో ప్రజలు ఎంతెంత తినాలి, ఏం తినాలి, ఏది సేఫ్, ఏది అన్సేఫ్, ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు, గర్భవతులు ఇలా రకరకాలుగా 17 కేటగిరీల్లో వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు మన తెలుగు వీడియోలు చేసే వాళ్ళల్లో డైట్లోనే పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆ పరస్పర విరుద్ధమైనటువంటి డైటరీ ఈ తినండి అవి తినండి అని చెప్పే వాళ్ళలో ఒకళ్ళు అన్నం తినమంటారు, ఇంకొకళ్ళు మిల్లెట్స్ తినమంటారు, నేను ప్రోటీన్ తినమంటా, ఇంకొక ఆయన ఆయిల్ తాగమంటాడు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్పడమే కాకుండా అందరూ ఇదే కరెక్ట్ అని కూడా వాదిస్తున్నారు. వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ వీళ్ళు ఒక సైంటిఫిక్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో ఇంకా ఇది చదువుకోవడమే, అందరూ కూడా చదువుకుంటే దానిలో అంతా ఉంటుంది, మేము ఎవరైనా చెప్పక్కల. నేను ఇవాళ దీన్ని 17 చాప్టర్లు ఉన్నాయి, ప్రతిదీ వాళ్ళు కూలంకషంగా చర్చించారు. కాబట్టి దాన్ని క్రోడీకరించి చెప్పేటటువంటి దాంట్లో గైడ్లైన్ 15 ఏంటంటే, మనం టిఫిన్లు తింటాం కదా, ఆ టిఫిన్లలో ఏవి మంచివి ఏవి చెడ్డవి, స్నాక్స్ అంటారు. అంటే అసలు భోజనం కాకుండా ఎడిషనల్గా మనం తినే తిండిల్లో వాటి గురించి టిఫిన్లు ఏవి మంచివి, ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఇట్లాంటివి వాళ్ళు చెప్పారు. ఆ గైడ్లైన్ కూడా చూద్దాం. దీన్ని వాళ్ళు పేరు పెట్టడమే ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే వాళ్ళు HFSS, హై ఫ్యాట్, సాల్ట్ అండ్ షుగర్. అంటే ఫ్యాట్, షుగరు, సాల్ట్ ఈ మూడు ఎక్కువ ఉన్నటువంటి తిండ్లు ఏవి అని ఒక గ్రూప్ పెట్టారు వాళ్ళు. అక్కడే చెప్పేశారు కదా, దానిలో కొవ్వు ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, ఉప్పు ఎక్కువ ఉంది, కానీ అవే మనకు రుచిగా ఉంటాయి, అందుకే మనం టిఫిన్ లాగా తింటుంటాం వాళ్ళని. HFSS ఫుడ్స్ వాటిలో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారో తెలుసా? మనకు ఎంతో ఇష్టమైనవన్నీ పూరీలు, కచోరీలు, పకోడీలు, తర్వాత ఇప్పుడు కొత్తగా యువత తినేటటువంటి పిజ్జాలు, అలాగే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఏవైతే మనం రిలాక్సేషన్ కోసం ఏ సినిమా హాల్లోకి వెళ్ళి తింటాం చూసారా, మొత్తం అవన్నీ ఉన్నాయి. ఇవేంటి? హై ఫ్యాట్, హై షుగరు, హై సాల్ట్. వీటిని వాళ్ళు ఆఫ్కోర్స్ వీటిలో సేఫ్ ఏది, అన్సేఫ్ ఏది అని చెప్పారు. సో హై ఫ్యాట్ అనేటువంటి మొదటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. నిజానికి వాళ్ళు ఏవైతే ఫ్రైస్ ఉన్న వేపుళ్ళు ఉన్నాయో ఆ డీప్ ఫ్రైడ్ అంటారు. ఈ వేపుళ్ళు ఉన్నటువంటివి అన్నీ కూడా అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ అన్నీ అవాయిడ్ చేయండి. ఎందువల్ల? వాటిల్లో అసలు ఎక్సెస్ ఆయిల్ అనేది ఫుడ్లో లేకుండా చూసుకోండి అంటున్నారు. మ్యాక్సిమం 2 చెంచాల మోస్తరు ఆయిల్ మీరు వాడచ్చు. మీ మొత్తం రోజులో మీరు తినే తిండిలో 2 చెంచాలు. అంటే వాళ్ళు తిరగమాత అంటారు, కొంతమంది పోపు అంటారు, వాటెవర్ మీ అంటే వాళ్ళు వండడానికి చేసేది ఏదైతే ఉందో అంతే, అంతకంటే ఎక్సెస్ ఆయిల్ యాడ్ చేయవద్దు. మ్యాక్సిమం 2 చెంచాలు మాత్రమే. సో అంటే మనం ఈ నూనెలో వేయిస్తారు చూస్తారా, పూరీలు, పకోడీలు, బజ్జీలు ఇట్లాంటివి. అలాగే నార్త్ ఇండియా ఫుడ్లో ఆలు పరాటాలు, పూరీలు ఇట్లాంటివన్నీ ఏవైతే నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, పామాయిలు ఇట్లాంటి నూనెలు వాడబడతాయో అవన్నిటినీ కూడా మీరు తినడం మీకు హానికరము, అవన్నీ తినవద్దు అని చెప్తున్నారు. రెండవ కేటగిరీ హై సాల్ట్. ఉప్పు ఒకటే, మ్యాక్సిమం ఉప్పు మీరు తినగలిగితే రోజుకు 1 చెంచా మాత్రమే అని చెప్తున్నారు. సో మీరు ఎక్స్ట్రా ఉప్పు మీరు యాడ్ చేసుకోకండి, ఆల్రెడీ కూరల్లో ఉన్న ఉప్పు మీకు సరిపోతుంది అని చెప్తున్నారు. సేమ్ విత్ షుగర్ ఆల్సో. షుగర్ ఎక్సెస్గా అంటే మీరు అడిషనల్గా షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం రాకూడదు. కాఫీల్లో, టీలలో, మీరు తినేటటువంటి ఏ తింట్లో అయినా షుగర్ అనేటట్టు మీరు యాడ్ చేసుకోవద్దు. ఎందుకు? దానిలో న్యాచురల్గా ఉన్న షుగరే చాలు. మొత్తం రోజుకి వాళ్ళు తినమని చెప్పింది 25 గ్రాముల షుగర్. 25 గ్రాములు అంటే
మనం ఎక్సెస్గా యాడ్ చేసుకోక్కర్లేదు. అవి మీరు తినే పండ్లలో కానివ్వండి, అట్లాగే మీరు తినే అన్నంలో కానివ్వండి, వీటిల్లో ఉన్నటువంటి షుగర్ సరిపోతుంది. ఎక్సెస్గా మీరు యాడ్ చేసుకోవద్దు. అంటే అధిక షుగర్ యాడ్ చేయకండి, అధిక ఆయిల్ యాడ్ చేయకండి, అధిక ఉప్పు యాడ్ చేయకండి. దానిలో ఉన్నది సరిపోతుంది అని చెప్తున్నారు. సో ఇవి ఏవైతే అధికంగా ఉంటాయో అవన్నీ మీకు హానికరం, అవి అవాయిడ్ చేయండి. ఇక్కడ ఈ స్వీట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ స్వీటర్ మరి మంచిదా అన్న విషయం కూడా వాళ్ళు మాట్లాడారు. సాకరిన్ అంటాము, ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి కూడా మంచివి కావు, అవి యాడ్ చేసుకోవద్దు. అంటే నాకు షుగర్ ఉంది, డాక్టరు షుగర్ వేసుకోవద్దు అన్నాడు కాబట్టి ఆర్టిఫిషియల్ షుగర్ నేను వేసుకోవచ్చా, షుగర్ సబ్స్టిట్యూట్ అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు టీవీల్లో వాటిల్లో మొత్తం అంతా కూడా. ఇవి కూడా మంచివి కావు, అవి అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ పిల్లలు, గర్భవతులు తప్పకుండా అవాయిడ్ చేయాలి దీనివల్ల షుగర్ పెరుగుతోంది, తగ్గించడం కాదు, షుగర్ పెరుగుతోంది, బీపీ పెరుగుతోంది, బరువు పెరుగుతున్నారు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ గైడ్లైన్లో వాళ్ళు కోట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్. ఇకపోతే మరి ఇవన్నీ మనకి ఇష్టమైనవి కదండి, మనకి ఇష్టమైనవే మనం ఆనందిస్తూ తింటాం, సినిమాలకు వెళ్తే ఇవే తినేది, ఎందుకు తినొద్దు అంటున్నారంటే, ఇప్పుడు మనకు కావాల్సిన తిండిలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే మనం ఆయిల్ తింటుంటాం కదా, ఆయిల్లో మనకి శరీరానికి అవసరమైన ఆయిల్స్ ఉన్న పదార్థాలు ఏమిటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అలాగే ప్రోటీన్స్, మనకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఉన్నటువంటి తిండి ఏమిటి, అవి తినాలి. ఎసెన్షియల్ కార్బ్స్ అనేవి లేవు. సో ఎసెన్షియల్గా మీరు అన్నమో గోధుమలో తినాలి అనేది, అది తినకపోయినా కూడా మీరు బతకగలరు, మీకు ఎలాంటి శరీరానికి అనారోగ్యము కలుగదు. సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ కార్బోహైడ్రేట్స్ లేవు. సో ఈ ఎసెన్షియల్గా మనకి అవసరమైనటువంటి ఆయిల్, ప్రోటీన్స్ ఉన్న తిండ్లు మాత్రమే తినండి, అవి లేనివి తినొద్దు అంటున్నారు. ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వీటిల్లో ఇవేమీ ఉండవు. కాబట్టి అవి తినడం వల్ల మీకు క్యాలరీలు వస్తాయి తప్ప, అంటే మీ బరువు పెరగడానికి అనవసరంగా మీరు క్యాలరీస్ తీసుకుంటారు తప్ప మీకు ఉపయోగపడేది కాదు. మీకు ఉపయోగపడేవి తిన్నారనుకోండి, మీరు బరువు పెరగరు, ఫ్యాట్ పెరగదు. ఇది ఎడిషనల్. సో దీన్ని ఎంప్టీ క్యాలరీస్ అంటారు. దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ ఉండవు. ఇట్లాంటివి తినడం వల్ల ఊరికే బరువు పెరుగుతున్నారు. అలానే మీ జీవితాన్ని మీరు దుర్భరం చేసుకోవక్కల్లా. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, ఒక సమోసా తినచ్చు, 6-7 సమోసాలు తిని ఫ్రూట్ జ్యూస్ తాగారు అనుకోండి, క్యాలరీసే కదా. సో మీ ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయాలి కదా. సో ఏ ముచ్చట ఆ ముచ్చట అనుకోవద్దు. ఇవన్నీ యాడ్ అవుతాయి. ఆ రోజులో మీరు తినే క్యాలరీస్ ఏమిటని జాగ్రత్తగా చూడటంలో భాగంగా. సో ఇవి నేను చెప్పినటువంటి ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, వేపుళ్ళు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఇది ఒక కేటగిరీ. ఇవి నెక్స్ట్ ఏమిటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇన్స్టా ఫుడ్స్ అన్నమాట, ఇన్స్టెంట్ ఫుడ్స్. సో వీటిల్లోని వాళ్ళు అంత ప్రాసెస్ చేయని ఫుడ్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్లు. ఇన్స్టెంట్ ఫుడ్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను బయటికి. మనం తినగలిగినవి మంచివి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వేసినకాయలు, పల్లీలు ఉంటాయి, కాస్త ఉప్పు వేస్తాడు, లేదా ఉప్పు కాస్త కారం వేస్తాడు. అయితే ఈ రెండు లేకుండా ఉండేటటువంటి జీడిపప్పులు ఉంటాయి, బాదం పప్పులు ఉంటాయి. లేకపోతే మీరు నూడిల్స్ ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే వెర్మిసెల్లి ఆర్డర్ చేసుకుంటారు, పొద్దున్నే తింటుంటారు, ఓట్స్ ఆర్డర్ చేసుకుంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఇవి తినగలిగినవి, ఇవి కావాలంటే మీరు తినండి తప్ప, అంటే మీరు కొని మీరు ఇంట్లో మీరు వండుకోగలిగినవి మీరు తినండి అంతే తప్ప. ఆల్రెడీ రెడీ టు ఈట్ ఫుడ్స్ అంటే ఏంటి? ప్యాకెట్లో చేసి వస్తాయి ఏమిటివి? పిజ్జాలు, బర్గర్లు, అట్లాగే చిప్స్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్. ఇవేంటి? ఆల్రెడీ చేసి వాడు ఇచ్చాడు, మీకు డైరెక్ట్గా తినడమే. అట్లాంటివి కాకుండా ముడి సరుకు కొని మీరింట్లో చేసుకోగలిగినవి అయితే, కార్న్ఫ్లేక్స్ లాంటివి, ఇట్లాంటివి, అలాంటివి అయితే మీకు సేఫ్, అవి మీరు తినండి అని చెప్తున్నాను. ఇన్స్టెంట్ ఫుడ్స్ లైక్ నూడిల్స్, పిజ్జాసు, బర్గర్సు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ, ఎందుకంటే వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, డీప్గా ఫ్రై కూడా చేయబడ్డవి, అలాంటివి అవాయిడ్ చేయండి. చివరిగా ఎంత కన్ఫ్యూజన్ అయ్యా, మాకు ఏం తినాలో చెప్పు, మిగతాంతా మాకు అనవసరం అని మీరు అనుకుంటున్నారు, నాకు అనిపించింది. సో మీరు తినగలిగినవి ఏంటంటే మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్. అంటే నేను చెప్పినట్టుగా మీరు ఇంటికి కొనుక్కొని తెచ్చుకుని మీరు చేసుకునేవి, నూడిల్స్ లాంటివి కానివ్వండి, సీరియల్ అంటే కార్న్ఫ్లేక్స్ కానివ్వండి, అలాగే ఓట్స్ కానివ్వండి, అయితే నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాదం, పిస్తా, జీడిపప్పులు, అలాంటివి మీరు తినడంలో సేఫ్, దానిలో మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు.
బాగా వేయించినటువంటివి, ఉప్పు ఎక్కువ ఉన్నటువంటివి, జిలేబీలు, షుగర్ ఎక్కువ ఉన్నటువంటివి ఇట్లాంటివి తినడం మీకు హానికరము. సో ఏమి తినాలి, ఏమి తినకూడదు వాటిల్లో మీరు కాస్త తెలివి ప్రదర్శించినట్లయితే అడిషనల్ క్యాలరీస్ మనకి రావు, మన పొట్ట సేఫ్గా ఉంటుంది, మనం బరువు పెరగకుండా. ఇలాంటివి ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ కల్చర్ అన్నమాట. మనం సరైన ఫుడ్ మనం తింటే, మనం సరైన ఫుడ్ మనని చూసి పిల్లలు అలవాటు చేసుకుంటారు. అది ఒక ఫ్యామిలీ కల్చర్. మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. సో ఇది తల్లిదండ్రులు తెలుసుకుని ఆచరించడం ఎంతో 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 ముఖ్యం. ఎందుకంటే ఫుడ్ అనేది ఫ్యామిలీస్లో వస్తుంది. ఆ ఫ్యామిలీలో వాళ్ళు తినే ఫుడ్డే ఆ పిల్లలు తింటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలవాటు చేస్తారు. కాబట్టి ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఏది మంచిది, ఏది తినకూడనిది, లేదా ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది ఒక క్లియర్ ఐడియా అందరి తల్లిదండ్రులకి ఉండడం అనేది ఎంతో అవసరం అని నా ఉద్దేశం అండి. భారతదేశంలో మనం తినే తిండి రకరకాల దాని యొక్క కాంపనెంట్స్, దేశం అంతా కూడా ఎలా తింటారు ఏమిటి, వీటన్నిటి గురించి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మే 9వ తారీఖున ఒక గైడ్లైన్స్ అంటూ మనకు రిలీజ్ చేశారు. సో అది నేను దాని గురించి విస్తృతంగా మాట్లాడటం జరిగింది. దానిలో నిజానికి వాళ్ళు స్పృశించని అంశం అంటూ లేదు. ఒక 17 చాప్టర్ల కింద ఒక పుస్తకం వాళ్ళు రిలీజ్ చేశారు. ఆన్లైన్, ఇది ఫ్రీ, అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. NIN-ICMR గైడ్లైన్స్ అని ఉంటుంది, అది 2024. సో దాంట్లో వాళ్ళు మిగతావన్నీ అంటే కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి అవన్నీ చెప్తూ కూడా ఎలాగ మనం వంట వండేటప్పుడు ఏ ఏ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి మీద ఇది వాళ్ళు ఒక చాప్టర్ అంతా దీన్ని కేటాయించారు. చాలా ఇది ఇంట్రెస్టింగ్ అంశం. ఇప్పుడు దాకా అందరూ ఏం తినాలి ఏం తినొద్దని అందరూ చెప్తారు, కానీ ఎలా వండాలి అనేటటువంటి చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండరు. దాన్ని కూడా వీళ్ళు స్పృశించారు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. వంట వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పాత్రల్లో వండాలి అనేటటువంటి అంశం వాళ్ళు చెప్పారు. సో బేసికలీ వంట వండే ముందు ప్రిపరేషన్ భాగంలో మనం వంట వండబోయే వస్తువులు, బియ్యం కానివ్వండి, లేకపోతే బియ్యం సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కానివ్వండి, కూరగాయలు, మాంసం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడగాలి అనేటటువంటి అంశంలో మరీ చాదస్తంగా ఎక్కువ కడిగినట్లయితే, ఎస్పెషల్లీ బియ్యం తినేవాళ్ళకి, రైస్ తినేవాళ్ళకి దానిపైన ఉన్నటువంటి పోషకాహారాలు పోయి అది మనకి కొంచెం మంచి చేసే అంశం కూడా దాంట్లోంచి పోతుంది. కాబట్టి మరీ అతిగా ఎక్కువగా దాన్ని వాష్ చేయకండి. ఒక 2 సార్లు అట్లా జస్ట్ నీళ్ళల్లో ముంచి తీసేస్తే మంచిది తప్ప ఎక్కువగా కడగటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. మనం కూరలు తరిగేటప్పుడు చిన్న ముక్కలు తరగాల, పెద్ద ముక్కలు తరగాల. సో ఒకవేళ చిన్న ముక్కలు తరిగినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న ముక్కలు తినడం అంటే ఇష్టం. ఇది విన్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను బేసికలీ. సో ముక్కలు చిన్నగా తరిగినట్లయితే దాంట్లో ఉన్న పోషకాహారాలన్నీ దాని నుంచి బయటకు పోతాయి. అలాగే వంట వండినప్పుడు కూడా వీటి లాస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పెద్ద ముక్కలుగా తరిగి మీరు తినడం అలవాటు చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి పాయింట్. అలాగే ఒకసారి కనుక మనకి చాలామందికి అలవాటు, ఎస్పెషల్లీ ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళకి కూరలు తరిగి పెట్టుకుని అది 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన అవే వాడుతుంటారు. తరిగిన కూరలు అవి కూడా వాడకండి అని చెప్తున్నారు. సో కూరలు ఎప్పటికప్పుడు తరుక్కుంటే, ఎప్పటికప్పుడు కోసుకుంటే మీకు మంచిది అని చెప్తున్నారు. ఇకపోతే అసలు వంట అంటూ ఎందుకు చేస్తారు? నవలటానికి మెత్తగా ఈజీగా ఉంటుంది కాబట్టి, పచ్చికూరలు తినలేరు కాబట్టి. సో ప్లస్ ఆఫ్ కోర్స్ రుచికరంగా ఉంటుంది కాబట్టి మనం తినడానికి, బేసికలీ నవలటానికి, ఈజీగా ఉండటానికి, రుచికరంగా ఉండి తినగలరు కాబట్టి ఈ వంట అనేది చేస్తూ ఉంటారు. సో మన టార్గెట్ ఏంటంటే కూరగాయలు మెత్తగా అవ్వడం, తినడానికి, మింగడానికి ఈజీగా ఉండేటట్టుగా చూసుకోవడం. సో దీనిలో భాగంగా కొన్ని అంశాలు వారు చెప్తున్నారు. రకరకాల మన వంట పద్ధతులు ఉన్నాయి మనకి. సో ఒకటి వేపులుగా చేయటం, రెండోది బాయిల్ చేయటం. సో ఇది బ్రాడ్గా డివైడ్ చేస్తే బాయిల్ చేయడంలో రకరకాలుగా ఉన్నాయి బేసికలీ. సో మనకి ఇళ్లలో అంతగా చేయకపోయినప్పటికీ కూడా మనం చూస్తుంటాం ఏమిటి, పూర్తిగా నీళ్ళలో వేసి బాయిల్ చేయకుండా అమెరికన్ పద్ధతులు, వెస్ట్రన్ పద్ధతులు ఉన్నాయి, హోటల్లో కూడా చేస్తుంటారు. ఏంటంటే స్టీమింగ్ అంటారు, అంటే ఆవిరి పట్టడం లాంటిది. సో ఇది మంచి పద్ధతి అని చెప్తున్నారు బేసికలీ. ఎందువల్లంటే మనం బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది, కూరల్లో ఉన్నటువంటి పోషకాహారాలు నీళ్ళలోకి వస్తాయి, ఆ నీళ్ళలు పారేస్తుంటారు. సో బేసికలీ కూరలో మిగిలింది
పోషకాహారాలు పోగా మిగిలిన చెత్త మాత్రం మిగులుతుందని, అది రుచి కోసం తింటాం తప్ప దానివల్ల మనకి ఎట్లాంటి శరీరానికి ఉపయోగం లేదు. సో ఈ 2 రకాల ఉన్నాయి, బ్లాంచింగ్ అంటారు, ఒకటి స్టీమింగ్ అంటారు. సో బ్లాంచింగ్ అంటే ఏమిటంటే ఎస్పెషల్లీ కాలీఫ్లవర్, క్యారెట్ ఇట్లాంటి రంగురంగులు ఉన్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లేవరు రంగు పొక్కను ఉండడానికి బాయిల్డ్ వాటర్లో జస్ట్ 1 నిమిషం ముంచి తీసేయడం. సో ఇది మంచిదే, కానీ స్టీమ్ పెట్టడం ఇంతకంటే బెటరు అని చెప్తున్నారు. స్టీమ్ అంటే ఒకటి ఆవిరి పెట్టడం, వస్తున్నటువంటి ఆవిరిలో కూరగాయలని మనం అలా పెట్టడం. సో ఇది ఇంకా బెటర్ అని చెప్తున్నారు. సో ఇది మనం అంత రొటీన్గా చేసేది కాబట్టి దీనికి కొంచెం మనం పక్కన పెట్టినా కూడా. రెండవది, ప్రెషర్ కుక్కర్లో వండడం మంచిదా? ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు మనం ప్రధానమైన అంశం ఏమనుకున్నాం, వండినప్పుడు ఆ నీళ్లు పారేయటం వల్ల పోషకాహారాలు పోతున్నాయి. అందువల్ల ప్రెషర్ కుక్కర్ అయితే బయటికి పారేసేది ఉండదు. సో లోపల ఎంత నీరు పోస్తే అంత తిండిలోకి అబ్జర్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రెషర్ కుక్కర్ వాడకము ఎంతో మంచిది అని చెప్తున్నారు అన్నానికి. ఇకపోతే రెండో అంశం ఏంటి, ప్రెషర్ కుక్కర్లో మీరు వెజిటబుల్స్ కానీ కూరగాయలు, పప్పు ఇవన్నీ పెట్టినప్పుడు పప్పు ప్రెషర్ కుక్కర్లో పెట్టడం మంచిదే, కూరగాయలు పెట్టడం మంచిదే. కానీ పప్పు వండేటప్పుడు మాత్రము అతిగా ఎక్కువ నీరు పోసినట్లయితే అది మళ్ళీ పప్పులు ఉన్నటువంటివి కూడా నీళ్ళకి పోతాయి. కాబట్టి పప్పులు, ముద్దపప్పు అంటే ఏమిటంటారంటే పెసరపప్పు, మినపప్పు ఇట్లాంటివి మీరు కుక్కర్లో వేసేటప్పుడు నీరు ఎక్కువ లేకుండా తగినంతగా మీరు వేసుకోవడం మంచిది అని చెప్పేసి రెండవ అంశం వాళ్ళు చెప్తున్నారు. ఇకపోతే అందరికీ కామన్గా ఉండే డౌటు, అందరికీ ఎంతో చెడుది అనుకునేది ఏమిటంటే వేపుళ్ళు. సో వేపుళ్ళు అసలు తినండి, అదేదో ఒక హెల్త్ ఇలాగా చెప్తూ ఉంటారు. దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వడం అవసరం. వేపుడు అనేసరికి దీనిలో రకరకాల వేపుళ్ళు ఉన్నాయి మళ్ళీ. సో వేపుడు వల్ల ఒక రకమైనటువంటి చెడు అంశం ఏంటంటే, అది ఆయిల్ వేసినప్పుడు ఆ ఆయిల్ మనం వేయించినటువంటి పదార్థంలోకి లోపలికి దూరిపోవడం వల్ల ఇప్పుడు ఆయిల్ అంటే ఫ్యాట్ కదా. సో ఈ ఫ్యాట్ మనం పదార్థంలో కూడా చేరిపోయి దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది, ఫ్యాట్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఆయిల్ తినడం బేసికలీ. సో ఆయిల్ మంచిదైతే మనం తినడంలో అభ్యంతరం ఏముంది నిజానికి. చెడు ఆయిల్ అయితే ఆ ఆయిల్లో ఫస్ట్ ఆయిలే మనకి హాని చేసే ఆయిల్. ఫర్ ఎగ్జాంపుల్ డాల్డా కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి. కొబ్బరి నూనె మీకు ఎక్కువ కేరళలో వంటకు వాడతారు ఈ 2. లేదా నెయ్యి, ఆఫ్ కోర్స్ నెయ్యి వంటలోకి ఎవరు వాడరు అనుకోండి, నేను చెప్తాను. ఫస్ట్ ఆయిల్ మంచిది అయితే, అంటే ఆయిల్ హానికరమైనది కానిది అయితే మనకి పెద్ద ప్రాబ్లం లేదు. ఆయిల్ ఫస్ట్ హానికరం అనుకోండి, అది తిండిలోకి చొచ్చుకుపోతుంది కాబట్టి మనకి ఇంకా ఎక్కువ హాని కలిగే అవకాశం ఉంది. 2, ఆయిల్ మంచిదైనా దాన్ని అతిగా బాయిల్ చేయడం వల్ల దానిలో అసలు ఆయిల్ మారిపోయి దానిలో కొన్ని చెడు పదార్థాలు వచ్చి మన శరీరాన్ని, మన బేసికల్లీ కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఒక్కొక్కసారి అవి ఇంకా తీవ్రమైన ప్రాబ్లం కారణం అవుతాయి. సో దీనిలో కొన్ని రకరకాల వేపుడు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమిటి, మన పాత్ర ఏదైతే ఉందో దానికి థిన్ లేయర్గా ఆయిల్ పూసి, అంటే మొత్తం ఎక్కువ ఆయిల్ వేసేసి బాయిల్ చేయడం అది అన్నిటికన్నా అధమం అనుకోండి, దాని గురించి అసలు మనం మాట్లాడట్లా. సో థిన్ లేయర్ లాగా ఆయిల్ పూసి దాని మీద మనం కనుక ఈ వేపుడు లాంటివి చేస్తే మంచిదా అనేటువంటి ఒక ఫస్ట్ డౌట్. ఆయిల్ వేపుడు మామూలుగా ఆయిల్ లీటర్ల ఆయిల్లో మీరు వేయించే ఏదో ఉంటుందో దానికంటే ఇది హానికరం అని చెప్తున్నారు. ఎందువల్ల ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఎందువల్ల అంటే థిన్ లేయర్ సన్నగా పూతలాగా చూడు బ్రష్లు వస్తున్నాయి, ఆ బ్రష్ తోటి ఎట్లా ఆయిల్ పూసి దాని మీద కూరలు చేస్తుంటారు చూసారా. అట్లా చేసినట్లయితే ఆ ఆయిల్ థిన్ లేయర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ అవుతుంది. అది హీట్ అయ్యి అది హానికరమైనటువంటి పదార్థాల కింద మారుతుంది. పాలిమరిక్ ట్రైగ్లిజరైడ్స్ అన్నారు. ఇవి హానికరమైనటువంటి కొవ్వు. సో ఇలాగా మారటం వల్ల థిన్ లేయర్ ఆయిల్ వేయటం అంత శ్రేయస్కరం కాదు. మీరు అలా చేసినట్లయితే ఒకవేళ కనీసం దాన్ని స్టిర్రింగ్, అంటే మీరు కంటిన్యూస్గా వేయించేటప్పుడు చూసారా ఎట్లా చేతితో దాన్ని కలుపుతూ ఉంటారు, అలా కలపడం అనేది మంచిది. ఎందువల్ల ఈ హానికరమైన ఆయిల్ దీనిలో దూరకుండా ఎక్కువ మనం కదుపుతూ ఉన్నట్లయితే కొంతవరకు బెటర్ అని చెప్తున్నారు. దీన్ని ఫస్ట్ది షాలో ఫ్రైయింగ్ అంటారు, రెండోది స్టిరింగ్ అంటే గట్టితో తిప్పడం అనమాట. సో ఇది. మూడోది మైక్రోవేవ్స్ ఒక రకంగా వేపుడు లాంటివి, కానీ దానిలో నీరు ఉండదు, తిన పదార్థాల లోపల పెడతాం. మైక్రోవేవ్ చేసి తినడం అనేది ఒక రకంగా మంచి పద్ధతి అని చెప్తున్నారండి. ఎందువల్ల
కుకింగ్ టైం ఏదవుతుందో చాలా తక్కుతుంది, సెకండ్లు మ్యాక్సిమం 2-3 నిమిషాలు మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి కుకింగ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మైక్రోవేవ్ ద్వారా వండినట్లయితే అది చాలా మీకు అడ్వైజబుల్, అలాంటివి ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నారు. ఇకపోతే డీప్ ఫ్రైయింగ్ మంచిది కాదు. ముందే అనుకున్నట్టుగా డీప్ ఫ్రైయింగ్ అంటే మనం మామూలుగా చేసేది, మీరు పచ్చిమిరకాయ బజ్జీలు, రకరకాల పకోడీలు వేస్తారు చూసారా, ఏకంగా లీటర్ ఆయిల్ తీసుకుని దాంట్లో పడేసేసి దాన్ని ఇక బాయిల్ చేస్తూ ఉంటారు. అది కోర్స్ అది మంచిది కాదు, అనుమానం లేదు. ఎందువల్లంటే ఈ ఆయిల్ ఆ హీట్కి అది దానిలో హానికర పదార్థాలు వచ్చి అవి మనం తినే పదార్థాల్లోకి పోయి మన శరీరానికి కొవ్వు పెంచి కొవ్వు ద్వారా వచ్చేటటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయి, గుండె జబ్బులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ కారణం కావచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే ఇంకా 2 అంశాలు, ఇది కూడా ఫ్రైయే. మీరు చూసినట్లయితే కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని గ్రిల్స్ అని వచ్చాయి. గ్రిల్స్ అంటే మీరు హోటల్కి వెళ్తే టేబుల్ మీద ఏముంటుందంటే ఇలా బార్స్ పెట్టి ఆ బార్స్కి మాంసం కానివ్వండి లేకపోతే కూరగాయలు కానివ్వండి దాన్ని ఒక స్టీల్ చువ్వకి దాన్ని అంతా గుచ్చి అక్కడ పెడతాడు, కింద మంట ఉంటుందన్నమాట. సో దీన్ని 2 రకాలు, ఒకటి బార్బిక్యూ అంటారు, రెండోది గ్రిల్ అంటారు. బార్బిక్యూ అంటే దూరంగా ఉంటుంది మంట, గ్రిల్ అంటే ఏకంగా డైరెక్ట్గా తీసుకొచ్చి మనం తిని పదార్థం దాని కింద పెడతాడు అనమాట, డైరెక్ట్గా దాన్ని కాలుస్తూ ఉంటాడు. ఈ 2 మంచివా? మరి వేపుళ్ళు మంచిగా కాదనుకున్నాం కదా, వెజిటబుల్స్ అయినా మాంసం అయినా మరి బార్బిక్యూ చేయడం ద్వారా లేదా గ్రిల్ చేయడం ద్వారా మనకి హానికరమైనట్టు ఉన్నాయి. సో ఈ 2 కూడా ఎస్పెషల్లీ బార్బిక్యూ అంటే ఇండైరెక్ట్గా చేసేది చూసినట్టు దూరంగా పెట్టి చేసేది, అది అంత బార్బిక్యూ రెస్టారెంట్సే వచ్చేసాయి, బార్బిక్యూ చైనే వచ్చేసింది, అదంతా మంచిది కాదు. ఎందువల్ల మనం దీన్ని కంటిన్యూస్ కాల్చడం వల్ల మీరు చూసినట్టుంటే అవి మాడిపోయి ఉంటాయి, కూరగాయలు కానివ్వండి మాంసం కానీ నల్లగా అయిపోయి ఉంటుంది, అది బూడిలాగా అయిపోతుంది నిజం చెప్పాలంటే పైన ఒక లేయర్, అది అన్నిటికంటే హానికరం. ఇన్ఫ్యాక్ట్ అది క్యాన్సర్ కారకం అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ బార్బిక్యూ చేసినటువంటి తిండి తినడం అంత మంచిది కాదు. పాలిమెరిక్ PAH అంటే బొగ్గు లాంటి పదార్థాలు అన్నమాట, బేస్ పాలీ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ PAH. ఇవి వెజిటబుల్స్ కంటే కూడా, వెజిటబుల్స్ కూడా మాడతాయి అనుకోండి, ఎస్పెషల్లీ మాంసం కనుక బార్బిక్యూ చేసినట్లయితే అది నల్లగా అవుతుంది. ఈ నల్ల పడిన మాంసంలో ఈ క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. సో దాన్ని అంత మంచిది కాదు అన్నారు. కానీ అదే మాంసాన్ని డైరెక్ట్గా మీరు ఇది నిప్పు మీద పెట్టారనుకోండి, అది కొంతవరకు బెటర్ అడ్వాంటేజెస్. ఎందువల్ల ఎస్పెషల్లీ చికెన్ కాకపోయినా మటన్ కానివ్వండి మిగతా రకాల మాంసాల్లో ఏదైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో, ఎర్ర మాంసం రెడ్ మీట్, దానికి డైరెక్ట్గా మంట పెట్టినట్లయితే ఈ మంట వల్ల దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, ఒట్టి మాంసం మిగులుతుంది. సో దీనికంటే అది బెటర్, డైరెక్ట్గా నిప్పు మీద పెట్టాడు కొంతవరకు బెటరు దూరంగా పెట్టే కంటే. ఎందువల్ల ఆ ఫ్యాట్ని అది తీసేస్తుంది అంటున్నారు, కానీ అది మాడకూడదు, నల్లగా అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకపోతే లాస్ట్ది స్లో కుకింగ్, అంటే మీరు నిప్పు బాగా తక్కువ పెట్టేసి ఎక్కువసేపు వండడం. ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలు నీళ్ళలో పడేసి ఉడకబెట్టడం, లేదా ఇట్లాంటివి ఏవైనా సరే మీట్ కానివ్వండి ఏవైనా సరే అంటే మంట బాగా తక్కువ స్లో కుకింగ్ అనమాట, ఇది చాలా మంచిది అని చెప్తున్నారు. ఎందువల్ల మంట తక్కువ పెట్టి ఎక్కువసేపు బాయిల్ చేయటం వల్ల దాంట్లో పోషకాహారాలు 4-5 పెరుగుతాయి అని చెప్తున్నారు. సో ప్రాక్టికల్ పాయింట్ ఏంటి, పల్లీలు తినాలి, ఉడకబెట్టి తినాలా, వేయించి తినాలా, లేకపోతే బెల్లం ఉండలు చేసుకుని చిక్కిల్లాగా తినాలా, ఎలా తినాలి? ఉడకబెట్టిన పల్లీలు అన్నిటికంటే శ్రేయస్కరము. అది స్లో కుకింగ్ ద్వారా ఉండడం వల్ల దానిలో పోషకాహారాలు 4-5 రెట్లు పెరుగుతాయి అని చెప్తాను జరుగుతుంది. స్లో కుకింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎంతో మంచిది అని చెప్తున్నారు. ఇక లాస్ట్ అంశం ఏంటంటే, కుకింగ్ గురించి మాట్లాడాము, ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటంటే అసలు దేంట్లో వండాలి, ఏ రకమైన పాత్రల్లో వండాలి, స్టీల్ పాత్రలో వండాలా, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వండాలా, రాగి పాత్రల్లో వండాలా, పాతకాలంలో ఇంకా ఉండేవి అంటే రకరకాల బ్రాస్ అని కాపర్ రాగి పాత్రలు ఇట్లాంటివి ఉంటాయి, అవి బెటరా? ఇప్పుడు రాగి పాత్రలో మంచినీళ్ళు తాగితే ఎంతో బెటర్ అంటున్నారు కదా, లేకపోతే రాగి కోటింగ్ వేసినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వస్తున్నాయి, ఇవి బెటరా? ఇట్లాంటివి కనుక వస్తే స్టెయిన్లెస్ స్టీల్ అన్నిటికంటే సేఫెస్ట్ శ్రేయస్కరం అని చెప్తున్నారు. కాకుండా డైరెక్ట్ మెటల్వి ఇనపవి కానివ్వండి, రాగితో ఉన్నవి, ఇత్తడితో ఉన్నవి, వీటిల్ని వాడకండి. అవి వాడినట్లయితే ఆ మెటల్ ఏదైతే ఉందో
హై టెంపరేచర్లో బాయిల్ చేసినప్పుడు అది మీరు తినే తిండి పదార్థాలకు రావచ్చు, కాబట్టి అలాంటివి వాడరాదు. అట్లాగే స్టీల్ గిన్నెలకి కింద రాగి కోటింగ్ ఉన్నటువంటివి కాడ అంత మంచివి కాదు అని చెప్తున్నారు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నటువంటి గిన్నెలు వాడకం మంచిదే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశాలు 2 ఉన్నాయి. ఇంత స్టెయిన్లెస్ స్టీల్ కంటే శ్రేయస్కరమైన ఏంటో తెలుసా? మట్టి పాత్రలు అని చెప్తున్నారు. సో మీరు ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయింది బేసికలీ. మట్టి పాత్రలతో, మట్టితో చేసినటువంటి ఫ్లాస్కులు, మట్టి కుండలతో అలా ఉండండి. మట్టి పాత్రలతో వంట చేయడం ఎంతో మంచిది అని చెప్తున్నారు. ఎందువల్లంటే హీట్ చేసేసిన తర్వాత, మీరు తీసేసిన తర్వాత కూడా, అంటే నిప్పు తీసేసిన తర్వాత కూడా అది హీట్ని హోల్డ్ చేస్తుంది. సో మీరు ఎక్కువసేపు కుక్ చేయొచ్చు హీట్ అప్లై చేయకుండా అని ఒకటి. రెండవది, ఇది కొంచెం ఇంకా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. రాతితో చేసినటువంటి గిన్నెలు, రాతి చెప్ప అనేవాళ్ళు మా చిన్నప్పుడు. దాన్ని రాతి చెప్పలో పులుసులు అవి పెట్టి ఉండేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా. సో ఆ రాతితో చేసినటువంటివి, గ్రనైట్ లేదా రాయి అన్నాడు అనుకోండి, వాటితో చేసినవి కూడా చాలా మంచివి. ఎందుకంటే దీనికి కూడా దానిలో ఉన్న టెంపరేచర్ హోల్డ్ చేసేటటువంటి గుణం ఉంటుంది. మీరు చూడండి, రాత్రి అవుతుంది, మీరు నెలకేసుకునే బండలు ఉంటాయి కదా, మీరు పొద్దున్నలా చల్లగా ఉంటుంది. అలాగే మిట్ట మధ్యాహ్నం 4 అయినా కూడా వేడిగా ఉంటాయి. అంటే ఏమిటి? వేడి కానీ చల్లదనం కానీ హోల్డ్ చేసే గుణం ఉంటుంది. వంట వండినా అంతే, దాని కింద మీరు నిప్పు తీసేసినా కూడా అది వేడిగా ఉంటుంది. కాబట్టి లోన పదార్థం ఎక్కువసేపు వేడిగా ఉండే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. సో మట్టి పదార్థాలతో, మట్టితో చేసినటువంటివి, రాయితో చేసినటువంటి వాడితే మంచిది, లేదా స్టెయిన్లెస్ స్టీల్. ఈ 3 తప్ప ఇంకేమీ వాడటం అంత మంచిది కాదు అని చెప్తున్నారు. సో ఇదండి మనకి బెస్ట్ సైంటిఫిక్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి NIN ICMR వాళ్ళు వాళ్ళ గైడ్లైన్స్లో చెప్పినటువంటి వివిధ రకాలటువంటి వండే ప్రక్రియలో ఉన్నటువంటి భాగాలండి. నమస్కారం.